హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ చట్నీ అండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉండే చట్నీ. ఇడ్లీ దోశలోకి ఎప్పుడు చేసే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ బోర్ కొట్టిందా? సో అలాంటప్పుడు అప్పటికప్పుడు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పుట్నాల పప్పుతో టేస్టీగా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. వేగిపోయాయి. ఒక 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను మామూలుగా ఇడ్లీ దోశలోకి ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత పుట్నాల పప్పు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. 1 ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టమాటాలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు, టమాటా ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వేయించుకోండి. మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం హీట్లో ఒక 10 నిమిషాల వరకు ఉల్లిపాయ, టమాటా ముక్కలు 2 కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఈ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి గట్టిగా ఉంటుంది కదా, సో కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు. చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో. పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ బోర్ కొడుతుంది కదా, సో అప్పుడప్పుడు ఈ విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇడ్లీ దోశలోకి, ఉప్మాలోకి, అన్ని టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంది కదా, సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా ఇడ్లీ దోశలోకి చేస్తుంటాను. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా దూదిలాగా రావాలి అంటే మన ఛానల్లో ఉంది రెసిపీ, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన రమా షార్ట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.